బోరుగడ్డ అనిల్ కు ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్ పొడిగించే ఛాన్సే లేదని తేల్చి చెప్పింది. అవసరమైతే చెన్నై నుంచి ఫ్లైట్ లో వచ్చి లొంగిపోవాలని సూచించింది ఉన్నత న్యాయస్థానం. మధ్యంతర బెయిల్ పొడిగించాలని అనిల్ తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారంతో బెయిల్ ముగియడంతో ఇంతవరకు అనిల్ జైలుకు వెళ్లలేదు. ఈ విషయం జైలు అధికారులు హైకోర్టుకు తెలియజేశారు. దీంతో బోరుగడ్డపై సీరియస్ అయింది ఉన్నత న్యాయస్థానం. ఒకవేళ బోరుగడ్డ లొంగిపోకుంటే ఏం చేయాలో ప్రణాళిక రచిస్తున్నారు అధికారులు. ఈసారికి అతడికి పూచీకత్తిచ్చిన వారి వివరాలను పోలీసులకు అందించారు జైలు అధికారులు. మరింత సమాచారం ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చూసుకున్నట్లయితే ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపే బోరుగడ్డ అనిల్ కి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ కి సంబంధించిన గడువు అయితే ముగిసింది. అయితే ఈ నేపథ్యంలో 5 గంటల వరకు వస్తారని కూడా వెయిట్ చేశారు జైలు అధికారులు. అయితే రాజమండ్రి కారాగార పర్యవేక్షణ అధికారి ఎవరైతే ఉన్నారో రాహుల్ పూర్తి స్థాయిలో అయితే ఇప్పటి వరకు వెయిట్ చేసిన తర్వాత ఎవరైతే పూచీకర్తలు ఉన్నారో 25,000 రూపాయల పూచీకర్తలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇంటిమేషన్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తన బెయిల్ ని పొడిగించాలంటూ కూడా పిటిషన్ అయితే దాఖలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ బెయిల్ ని పొడిగించే అవకాశం లేదంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే 5 గంటల లోపే రాజమండ్రి సెంట్రల్ జైల్లో వచ్చి లొంగిపోవాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా బోరుగడ్డ అనిల్ అయితే వచ్చి సరెండర్ అయిన పరిస్థితి అయితే లేదు. ఈ విషయాన్ని జైలు అధికారి ఎవరైతే జైలు పర్యవేక్షణ అధికారి రాహుల్ కూడా పూర్తిగా హైకోర్టుకి తెలిపే విధంగా ఒక లేఖను కూడా ఇప్పటికే రాశారు. దానికి సంబంధించి ఇప్పటికీ పూచీకర్తలుగా సంబంధించిన డీటెయిల్స్ కూడా పోలీసులకి జైలు అధికారి అయితే ఇచ్చినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే బోరుగడ్డ అనిల్ మధ్యంతర బెయిల్ కి సంబంధించిన గడువు ముగిసినా కూడా తన వచ్చి సరెండర్ కాకపోవడంతో అయితే మళ్ళీ అనిల్ కేసు అయితే మళ్ళీ తెరమీదకి వచ్చిందని చెప్పుకోవాలి. అయితే కోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.